తెలంగాణ రాష్ట్ర రాజముద్ర ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. అమరుల స్తూపం, వ్యవసాయానికి ప్రతిబింబమైన బరికంకులు, ఇక బతుకమ్మ మీద ఉండే గౌరమ్మతో కూడిన లోగోని ఆల్మోస్ట్ ఫైనల్ చేసినట్లుగా సమాచారం. సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష తర్వాత దీనిపై ఒక ఫైనల్ డిసిషన్ వెలువడుతుంది. ప్రతినిధి ప్రభాకర్ మరింత సమాచారం అందిస్తారు లైవ్ లో. ప్రభాకర్, రాజముద్ర ఫైనల్ అయిందా? ఇందులో ఏమేమి ఉండబోతున్నాయి? ఎప్పుడు ఈ తుది నిర్ణయం వెలువడుతుంది? రైట్, దాదాపుగా ఫైనల్ అయినట్టుగానే మనం చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఉన్న రాజముద్రకు సంబంధించి మనం ఒకసారి చూస్తే ఇది ఇప్పటి వరకు ఉన్న తెలంగాణ రాజముద్ర. ఒక్కసారి మనం చూసుకుంటే ఇక్కడ చార్మినార్తో పాటుగా కాకతీయ కళాతోరణం, అట్లాగే తెలంగాణ ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, అట్లాగే ఉర్దూలో కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ శాసన్ అనేది రాసి ఉంది. సో ఇక్కడ ఈ కొత్త లోగోతో చూస్తే మనం దీన్ని రెండింటిని కంపేర్ చేసి చూద్దాం ఒకసారి. ఇది అమరవీరుల స్తూపం చార్మినార్ ప్లేస్లో వచ్చింది, అట్లాగే సత్యమేవ జయతే అనేది సేమ్ ప్లేస్లో ఉంది. ఇక్కడ చేంజెస్ మనం అబ్జర్వ్ చేస్తే తెలంగాణ శాసన్ అనేది ఉర్దూకు బదులుగా ఉర్దూతో పాటుగా హిందీని కూడా ఈసారి యాడ్ చేశారు. సో ఇక్కడ ఉర్దూని పెట్టారు, దాని పక్కనే హిందీని కూడా. ఇదివరకున్న రాజముద్రలో హిందీ లేదు. సో దీన్ని ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఫైనల్ చేసింది. ఇక్కడ 3 రంగుల జెండాను కూడా ఇప్పుడు మనం చూస్తున్న దాంట్లో ఇది కంప్లీట్ గ్రీన్గా వచ్చింది, హరిత తెలంగాణ లక్ష్యంగా. సో చాలా ఆస్పెక్ట్స్ని అప్పుడు కన్సిడర్ చేస్తూ ఈ రాజముద్రను తయారు చేశారు, తెలంగాణ ప్రభుత్వ చిహ్నాన్ని తయారు చేశారు. కాకపోతే ఇప్పుడు మాత్రం 3 రంగుల జెండాతో పాటుగా అమరవీరుల స్తూపం, అట్లాగే వరి వంగడాలు, దాంతోపాటు బతుకమ్మను ఇచ్చారు. ఈ అమరవీరుల స్తూపం కిందనే బతుకమ్మను కూడా పెట్టారు. సో ఈ మొత్తం కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చాలా మీటింగ్స్ తర్వాత, దాదాపు 40 నమూనాలను పరిశీలించిన తర్వాత, చాలా మీటింగ్స్ అయిపోయిన తర్వాత అటు ఉద్యమకారులు, ప్రజా సంఘాలు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న చాలామంది మేధోమథనం తర్వాత ఈ లోగోను ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో మీటింగ్ కూడా ఉంది. సో జూన్ 2కు సంబంధించి ఆవిష్కరించబోయే ఈ లోగోను సాయంత్రానికి ఫైనల్ చేయనున్నారు. దీనికోసం ఇప్పటికే చాలామందికి ఆహ్వానాలు వెళ్ళాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో పాటుగా అటు మిత్రపక్షాలుగా ఉన్న సిపిఐ, సిపిఎం, జనసమితి, అట్లాగే ఎంఐఎంను కూడా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో రీసెంట్గా చేరిన కేకే కూడా ఆహ్వానం అందింది, విజయశాంతికి కూడా ఆహ్వానం అందింది. సో తెలంగాణ ఉద్యమకారులు, అట్లాగే పార్టీలో తెలంగాణ కోసం పనిచేసిన నాయకులు, వీళ్ళందరినీ కూడా జూన్ 2లో పాల్గొనాల్సిందిగా సీఎం ఆహ్వానించారు. ఈరోజు లోగో ఫైనలైజేషన్, అట్లాగే తెలంగాణ గేయానికి సంబంధించిన ఫైనల్ డెసిషన్ తీసుకునే క్రమంలో కూడా వీళ్ళందరినీ భాగస్వామ్యం చేయాలనేది అయితే చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే వివాదం రేగుతుందో, కాకతీయ కళాతోరణాన్ని తొలగించడం కానీ, లేకపోతే చార్మినార్ను తొలగించడం కానీ, దీనికోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కానీ, అటు రాష్ట్రానికి సంబంధించిన నేతలు కూడా సంప్రదింపులు అయితే చేస్తున్నారు. రైట్ ప్రభాకర్. మనం TV9 స్క్రీన్ మీద చూస్తున్నాం క్లియర్గా తెలంగాణ పాత రాజముద్ర, ఆ తర్వాత తెలంగాణ కొత్తగా ఫైనల్ అయింది అని మనం చెప్పుకుంటున్న కొత్త రాజముద్ర. రెండిటికి స్పష్టంగా తేడాలు మనం చూడొచ్చు. సో పాత రాజముద్రలో చూస్తే గనక చార్మినార్ ఉంది, కాకతీయ కళాతోరణం ఉంది. ఈ 2 కొత్త రాజముద్రలో కనిపించడం లేదు. ఇక ఎప్పటికైనా సత్యమేవ జయతే 4 సింహాలు అది ఎప్పుడు ఉండేదే. సో దాని ప్లేస్ కూడా మారలేదు. అవి కాకుండా ఏవైతే తెలంగాణను ప్రతిబింబించే ఉన్నావో పూర్తిగా మారిపోయాయని చెప్పొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చార్మినార్, తర్వాత కాకతీయ కళాతోరణాన్ని పాత రాజముద్రలో పెడితే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందులో అమరుల స్తూపాన్ని, వరి విత్తనాల్ని ఇందులో ఉంచింది. అదేవిధంగా కింద బతుకమ్మ చిహ్నాన్ని కూడా అక్కడ రూపొందించింది. ఇక పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనే వాక్యాలు మనం కనుక చూస్తే అందులో ఇంగ్లీష్ ఉంది, తెలుగు ఉంది, ఉర్దూ ఉంది. ఇది పాత రాజముద్ర. కొత్తగా వచ్చిన రాజముద్రలో హిందీ కూడా ఉంది, తెలంగాణ శాసన్ అని. ఇవి మార్పులు, రంగు కూడా ఇక మారింది. సో దీనికి సంబంధించే ఒకవైపు కాంట్రవర్సీ నడుస్తోంది, మరోవైపు ఫైనలైజేషన్కి సంబంధించి కూడా చర్చ జరుగుతోంది.